క్రీస్తు నాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జూలై 16న కథోలిక తిరుసభ కార్మెల్ మాత పండుగను కొనియాడుతుంది. కార్మెల్ మాత అనే పేరులో రెండు పవిత్ర మాటలు ఉన్నట్లు గమనించండి. ఒకటి కార్మెల్. కార్మెల్ అనగా దేవుని పూల తోట. రెండవది మాత, మరియ తల్లి. ఈ రెండు మాటలకు బైబిల్ నుండి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే కార్మెల్ కొండకు మరియ మాతకున్న సంబంధం ఏమిటి? ఎందువలన ఈ పండుగను జరుపుకుంటున్నారు? యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1 నుండి చూస్తే, ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక, అది జాజి పువ్వులు పూయనుగాక, సంతసముతో పాటలు పాడనుగాక, అది లెబనోను వలె వైభవముగా అలరారును, కార్మెల్ షారోను మండలము వలె సారవంతమగును, ఎల్లరూ ప్రభు వైభవమును గాందురు, మన దేవుని తేజస్సును చూతురు. ఈ వాక్యాలను బట్టి మనకు కార్మెల్ అనేది దేవుని వైభవము మరియు తేజస్సుతో పోల్చబడినదిగా అవగతమవుతుంది. అలాగే పరమగీతము 7వ అధ్యాయం 5వ వచనము కూడా కార్మెల్ గిరి గురించి తెలియజేస్తుంది. నీ శిరస్సు కార్మెల్ కొండవలే ఉన్నతముగా నిలిచి ఉన్నది. అలనాడు ఏలియా ప్రవక్త మొరబెట్టి ప్రార్థన చేయగా సజీవుడైన దేవుని చేత పరలోకము నుండి అగ్ని పంపబడినది. ఏలియా ప్రవక్త ప్రార్థన చేసిన స్థలము కార్మెల్ కొండ. ఇలా ఎన్నో సంఘటనలు కార్మెల్ కొండ యొక్క పవిత్రతను మనకు ప్రస్ఫుటంగా తెలియపరుస్తున్నాయి. కార్మెల్ కొండ గొప్పతనాన్ని మన కళ్ళ ముందు కదిలిస్తున్నాయి. నిర్మలమైన వదనముతో ధర్మము ఎరిగిన తల్లిగా కార్మెల్ మాతయ్య వెలసినది మన మరియ మాత. కార్మెల్ కొండ అనేది ఇశ్రాయేలు దేశంలో ఉంది. ఈ కొండపై 1150 సంవత్సరపు కాలంలో కార్మెల్ సభ సభ్యులు నివసించి ఉన్నారు. 1251వ సంవత్సరము యుద్ధము భీకరంగా ఉన్న సమయములో ఆ కార్మెల్ కొండపై ప్రార్థనలో మునిగి ఉన్న సన్యాసులు అక్కడ నివసించలేకపోయారు. ఈ సందర్భములో వారి సుపీరియర్ జనరల్ సైమన్ స్టోక్ గారు ప్రార్థనలో మునిగి ఉండగా తల్లి మరియమ్మ కార్మెల్ మాత రూపములో ఒక చేతిలో బాలయేసుని, మరో చేతిలో బ్రౌన్ కలర్ ఉత్తరీయం పట్టుకొని వచ్చి దర్శనము ఇచ్చారు. ఈ సంఘటన జూలై 16న జరిగింది. కావున ఈ పండుగను శ్రీసభ ఇదే రోజు కొనియాడుతూ వచ్చారు. ఈ నూతనమైన ఉత్తరీయం ధరించిన వారికి ప్రత్యేకమైన దీవెనలు మరియు ఆపదలో సంరక్షణలు వాగ్దానం చేశారు. మరియ మాత మధ్యవర్తిత్వం ద్వారా దేవుని వరాలను మనకు అందించే సాధనముగా నేడు కూడా ఈ ఉత్తరీయమును మేము ఉపయోగించుకుంటున్నాము. అలనాడు ఏలియా ప్రవక్త దేవునికి విధేయత చూపిన విధముగా మరియ తల్లి దేవునికి విధేయత చూపినట్లుగా మనము కూడా ఈ ఉత్తరీయం ధరించి దేవుని పట్ల ఎల్లవేళలా విధేయతను చూపించాలి. అలా చూపించినట్లయితే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని యొక్క ఆశీర్వాదములు మనము పొందుతాము. కాబట్టి కార్మెల్ మాత పండుగను ఘనముగా కొనియాడుతూ ఆమె మధ్యవర్తిత్వములో ప్రార్థిస్తూ దేవుని దీవెనలు, కృపావరములు దండిగా మెండుగా పొందుతాము. అందరికీ కార్మెల్ మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.